హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నేను ఉదయం నుంచి పాపం తిరుపతిలో ఉన్న హై టెన్షన్ ని అలాగే ప్రేక్షకులకు అందించాలని చాలా చాలా రీసెర్చ్ చేస్తూ అక్కడక్కడ వీడియోస్ సెర్చ్ చేస్తూ వాటి గురించి నిజానిజాలు తెలుసుకుంటూ మీకు అందరికీ వీడియోస్ పెట్టే ప్రయత్నంలో ఉన్నా. ఈలోపు అద్భుతమైన కామెడీ జోక్ ఒకటి ఒక పెద్ద మనిషి మాట్లాడటం జరిగింది. ఆ కామెడీ జోక్ చూసిన తర్వాత నా బుర్ర అమ్మా ఎంత బిల్డప్ అయిందిరా సామె, నిజంగానే ఇది జరిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకు. ఆ కామెడీయో జోకో ఒకటి అనొచ్చు కదా అంటే ఇది కామెడీ జోకే, మొత్తానికి కామెడీకే పెద్ద జోక్ ఇది. అర్థమైందా? అలా అలా చూసుకోండి. అయితే బొలిశెట్టి సత్యనారాయణ అనేటువంటి ఒక పొలిటికల్ నాయకుడు ఉన్నారు. ఈయన గురించి ఇంట్రడక్షన్ అయ్యని అవసరం లేదు, చాలా మందికి తెలుసు. బొలిశెట్టి సత్యనారాయణ అని పేరు. ఈయన ఈ మధ్య ఒక 99 టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన భలే కామెడీ చేశాడు. ఆ కామెడీ చూస్తుంటే మనకు మనం కితకితలు పెట్టుకుని అని నవ్వుకునేలాగా ఉన్నాయి అనమాట. అబ్బో ఏమన్నా జోకుల. తమిళనాడు రాజకీయాల్లో అంట పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంట. బో ఏంది బాబు, మా ఆంధ్రప్రదేశ్లోనే ఆయనకి ఏ పాత్ర లేకుండా అన్ని పాత్రల్లో పోషిస్తూ, అటు సినిమాల్లో పాత్రలు పోషిస్తూ, ఇటు పాలిటిక్స్ లో పాత్ర పోషిస్తున్నట్టు నటిస్తూ అలా 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 అంటకుండా తిరుగుతున్నాడు. ఈయనకంటే మళ్ళీ తమిళనాడులో ఒక పాత్ర ఉందంట, ఆ పాత్రని పోషిస్తాడంట. అయ్యా బొలిశెట్టి సత్యనారాయణ, వయసు పెరిగే కొద్దిగా జ్ఞానం పెరగాలి, మరి మీకు శారస్తం పెరుగుతున్నట్టుంది. పాత్ర ఉన్నాడు, పాత్ర నేను చెప్తూ ద్రవిడ రాజకీయ సిద్ధాంతాలను అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. ఎంతకాలం ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ద్రవిడ రాజకీయ సిద్ధాంతాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. మరి ఎంతకాలం ఎందుకు పెట్టలేదయ్యా? ఎందుకు పెట్టలేదు అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు పెడతారు, మీ ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తారు. ఎందుకంటే అన్నమలై అనే వ్యక్తి తమిళనాడు సెట్ అవ్వడం మీకు తెలుసు. అన్నమయ్య గతంలో ఎన్డీఎఫ్కే పైన అనేక రకాలైనటువంటి అభియోగాలు చేశాడు. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ సంఖ నాగడానికి తయారయ్యారు. వాళ్ళు ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారని తెలుసు. వాళ్ళు కరెక్ట్గా మీతో కలవరని తెలుసు. అయినప్పటికీ సిగ్గు లేకుండా వెళ్ళి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళని కలుపుకుంది. అక్కడ రాష్ట్రానికి స్టేటస్ మార్చుకుంటూ వెళ్తుంది. అధికారే దాహమే, అంతకు మించి ఏం లేదు బీజేపీ ప్రభుత్వాన్ని. ఇక్కడేమో ఓటేసిన ఎవరైతే ఒక్కసభ్రున్న బోర్డుకి ఓట్లు వేసారో వాళ్ళు దూరంగా పెడతారు. కానీ మీకు అవసరమైనటువంటి తమిళనాడులో అయితే ఎవరైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసారో వాళ్ళ సంఖ్య నాగుతారు. ఇది బీజేపీ యొక్క సిద్ధాంతాలు ఇంత దారుణంగా ఉంటాయి. వాళ్ళంటే ఏందో అంట ద్రవిడ సిద్ధాంతాలను ఇప్పుడు ఆమోదించడం మొదలు పెట్టారంట. ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం పీకారు మరి ఆమోదించకుండా? అవసరాలు, రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేయటంలో వీళ్ళు సిద్ధాస్తులు. ఎంతకాలం అంట తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాలను అమలు చేసిన డిఎంకేకి ఎటువంటి మనుగడ లేకుండా పోయిందంట. ఈ మాట చెప్పడానికి సిగ్గుండాలి. ద్రవిడవాదాన్ని నెత్తనేసుకుని ద్రవిడ సిద్ధాంతాన్ని తీసుకెళ్లటంలో డిఎంకే అద్భుతమైన పాత్ర పోషించి దానికి మనుగడ లేకుండా పోయిందా? పెరియార్ సిద్ధాంతాలను పక్కన పడేస్తారు, మీ ఇష్టం. ఇంకా ద్రవిడ సిద్ధాంతాలను పక్కన పడేస్తారు. ఎవడన్నా రాగానే ఉప్పేసుకొని రెడీ అయిపోతారు నాగటానికి. అవునాయా? ఇందుట్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి పెడుతున్నారు. చూడు, ఆంధ్రప్రదేశ్లో దిక్కు లేదురా నాయన, నేను ముఖ్యమంత్రి కాలేను, 15 సంవత్సరాలు నేను ఊడిగమే చేస్తాను, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సేమ్ గా ఉండాలి, నాకు నెల నెల ఇలాగే హితబోధలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే మీరు తీసుకెళ్లి తమిళనాడులో పెడతా అంటారేంటి? మరీ కామెడీ కాకపోతే. తమిళనాడు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఒక నటుడుగా కాదు, హిందూ సమాజ రక్షకుడుగా, సనాతన ధర్మ పరిరక్షకుడుగా చూస్తున్నారు. మా ఆంధ్రాలో ఎవడో చూడలేదు భయ్యా. మీరు ఎక్కడో రాంగ్ ప్రాపగాండాలో రాంగ్ వింటున్నట్టున్నారు. పొరపాటున ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఎవరన్నా హిందూ ధర్మ పరిరక్షకుడిగా చూస్తున్నారేమని మీరంతా భ్రమపడి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారేమో. మా ఆంధ్రాలో ఎవరో చూడలేదు. లడ్డూలో కల్తీ జరిగిందని పెద్ద మోసం అని మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అంత ఎందుకబ్బా ఇంటర్నేషనల్ వైడ్ అందరికీ తెలుసు. ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఎప్పుడు మారాడు? లడ్డు వివాదం రేపినప్పుడు. సందట్లో సడేమియా అంటూ బీజేపీ వాళ్ళు నూరిపోసి నిలబెట్టిన స్తూపం అది. మొన్న వైర్ కథనం చూడలేదా? ఆ వైర్ లో ఒక ఆర్టికల్ వచ్చి మీరు చదివినట్లేరు. పవన్ కళ్యాణ్ మేమంతా ఊసర వెళ్ళి పార్టీలు రంగులు మారుస్తూ ఉంటాడు, సిద్ధాంతాలు మార్చుకుంటూ పోతాడు, జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం లేదు అని మేము చెప్పుకుంటుంటే వైర్ కథనం వచ్చి మా బుర్రల్ని పాడు చేసి పండుకుంది.
ఆయన ఓసరవెల్లి అంటారు, మీకు సిగ్గులేదు. ఆయన మిమిక్ ఆక్టోపస్ అంట. ఓసరవెల్లి సెకండ్‌కి ఒకసారి కలర్ మారిస్తే, మిమిక్ ఆక్టోపస్ సెకండ్‌కి 6, 7 సార్లు కలర్ మారుస్తది. అంతకన్నా ఘోరం పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్ ఎళ్లి ఆ మిమిక్ ఆక్టోపస్‌తో పోటీ పడితే, ఆక్టోపస్ కూడా నోరు ఎల్లబెట్టి గురూజీ జహాపనా జహాపనా అని తలొంచి నమస్కారం చేస్తదని చెప్పారు. మీరేమో తీసుకెళ్ళి తమిళనాడులో మనోడు తోపని చెప్తున్నారు. కామెడీ బాస్ ఇది. ఆ! అండి 2024లో ఆంధ్రప్రదేశ్‌ని సాధించినట్టే 2026లో ఎన్డీఏ తమిళనాడులో విజయకేతనం ఎగరవైపోతుంది. ఈటినే పగటి కళ్ళంటారు. అప్పుడప్పుడు వస్తా ఉంటే తప్పులేదు. డాక్టర్ దగ్గరికెళ్తే సెట్ రైట్ అయిపోయిద్ది. ఆయన సాధించిందేం లేదిక్కడ. పవన్ కళ్యాణ్ పొరపాటున ఏమో సాధించారనుకుంటున్నారేమో, ఏమీ లేదు. ఎంత ఈవీఎం మాయాజాలం అని ప్రతి ఒక్కరికి తెలుసు. అది కూడా మీకు అర్థం కావట్లా. 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ తమిళనాడులో. ఎన్డీఏ అక్కడ అంటే ఏదో పీకుతుందంట. ఏం పీకలేదు. ఆల్రెడీ స్టాలిన్ గారు పూర్తి స్థాయిలో అన్ని విషయాల్లో తొక్కి పట్టి నారదీస్తున్నారు. మీరు ఎన్ని పార్టీలతో కలిసి వెళ్ళినా, ఏం చేసినా, పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళినా అక్కడ ఏం పీకేలేదు. వక్ఫ్ బోర్డుకి ఎప్పుడైతే మీరు వ్యతిరేకంగా ఓట్లు వేసారో అప్పుడే అందరికి అర్థమైపోయింది. తమిళనాడులో బీజేపీని దేకను కూడా. తమిళనాడులో ఏంటబ్బా, సౌత్ లో ఎవడు బీజేపీ దేకడో. మినిమం డిపాజిట్లు కూడా రావు సౌత్ లో. ఏ పార్టీ అయినా కూడా బీజేపీతో కలిస్తే. అది తెలియక మీరు ఎక్కువ ఊహిస్తున్నారు బొలిశెట్టి సత్యనారాయణ గారు. మీరు ఎట్లా నాకు అర్థం కావట్లేదు. మీకు ఏ విధంగా చెప్పాలి. పెద్దవాళ్ళ ఉన్నారు. కొద్దిగా అప్పుడప్పుడు ఇవి జీడిపప్పు ఆ, జీడిపప్పు పొద్దున్నే బాదం పప్పులు నానబెట్టుకుని తినండి. కొంచెం బ్రెయిన్ పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. అప్పుడప్పుడు బెండకాయ పులుసు చేసుకుని బాగా తాగండి. లెక్కలు సమీకరణాలు కూడా కరెక్ట్గా వస్తాయి. అప్పటి వరకు మీరు ఇటువంటి అనుచితమైన స్టేట్మెంట్లు మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఇవ్వస్తే బాగుంది. ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళు అందరూ ఊస్తే బాగోదు కదా. అర్థమవుతుందా? కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా స్టేట్మెంట్లు చేయండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతి కేసు ఇప్పటివరకు ఏం చేయలేదు. తప్పిపోయిన 32,000 మంది గురించి ఏం మాట్లాడలేదు. సీజ్ ద షిప్ అని ఇంటర్నేషనల్ రేంజ్ లో పరువు పోగొట్టుకున్నాడు. నిన్నటికి నిన్న హిందూ మతాన్ని రెచ్చగొట్టి ముస్లింలు క్రిస్టియన్ తిట్టాడు. అటువంటి మతతత్వ భావజాల నుండి లెఫ్టో రైటో తెలియక వింగులు మార్చే బొంగులో లాజిక్లు చెప్పే పవన్ కళ్యాణ్తో మీకు ఎందుకు సార్? మళ్ళీ తమిళనాడులో ఆయన చూస్తున్నారని చెప్తున్నారు. ఇది మళ్ళీ పెద్ద కామెడీ. ఇక్కడ సినిమా రిలీజ్ అయితే తమిళనాడులో అసలు పవన్ కళ్యాణ్ సినిమా చూడరు. ఆ విషయం కూడా మీకు తెలుసు. ఎందుకు ఇలా చేస్తారు? అక్కడ విజయ్ ఉన్నాడు, అల్లాడిస్తున్నాడు విజయ్, దళపతి విజయ్. ఆయనతో ఉండండి చాలు. ఏమంటారు మీరు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొరలీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.